నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అఖండ 2 ఫస్ట్ లుక్ పాటలు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అఖండ చిత్రం ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తాండవం అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి సీను కలిసి పనిచేశారంటే అది సాధారణ సినిమా కాదు, అది మాస్ జాతర. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సింహాలో బాలయ్య అసలు మాస్ కి అర్థం ఏంటో చూపించాడు. 2 పాత్రల్లో వచ్చి ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించాడు. బోయపాటి హీరో ఎంట్రీలే కాకుండా ఫైట్లు కూడా పక్కా మాస్ గా డిజైన్ చేశాడు. కుటుంబ భావోద్వేగం, యాక్షన్ రెండింటిని బాగా కలిపి చూపించాడు. ఈ సినిమా వచ్చిన తర్వాత బాలయ్య ఇమేజ్ మరో లెవెల్ కి వెళ్ళింది. తర్వాతి సినిమా లెజెండ్ లో బాలయ్య లుక్, స్టైల్, డైలాగ్స్ అన్ని కొత్తగా అట్రాక్టివ్ గా ఉన్నాయి. బోయపాటి ఈ సినిమాను పూర్తిగా హీరో ఎలివేషన్ పైనే నడిపించాడు. విలన్లతో ఘర్షణలు, ఎంట్రీ సీన్స్, ఫైట్ సీన్స్ అన్ని థియేటర్ ను బద్దలు కొట్టేలా చేశాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చిన సినిమా ఇదే. ఆ తర్వాత వచ్చిన సినిమా అఖండ. 2021లో కరోనా తర్వాత థియేటర్లు మళ్లీ హుషారెత్తిన రోజుల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో కొత్త శక్తిని నింపింది. ఆధ్యాత్మికత, శివతత్వం, అఘోర సాంప్రదాయాలు, మాస్ ఎలివేషన్స్ అన్ని కంబైన్డ్ గా అఖండ ఒక అసాధారణ అనుభవంగా నిలిచింది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను కేవలం యాక్షన్ కంటే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక శక్తిని ప్రసరించే అనుభూతిగా వర్ణించారు. బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర తెరపై కనిపిస్తే మాస్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి. సామాన్య ప్రేక్షకులకు కూడా అది ఒక దివ్య శక్తిని చూసినట్టు అనిపించింది. బోయపాటి ఈ కథను నిర్మించిన తీరు ప్రత్యేకం. ఆయన మాస్ స్టైల్ కు ఇప్పటికే ఒక ప్రత్యేకమైన మార్కుంది. అతనితో సినిమా చేసే అదృష్టం నిజంగా నేను ఫీల్ అయి చేశానండి. బోయపాటి శ్రీను గారికి హై పక్కా మాస్. కానీ అఖండలో ఆయన మాస్ కు ఆధ్యాత్మికతను జోడించి విభిన్నమైన ప్రపంచాన్ని సృష్టించారు. అఘోర ఆశ్రమాలు, యజ్ఞ వాతావరణం, శివ తాండవం, బూడిద, అగ్ని ప్రతీకలు ఇవన్నీ కలిసి సినిమా మొత్తానికి ఒక మిస్టిక్ ఎఫెక్ట్ ని ఇచ్చాయి. ఒకవైపు పవర్ఫుల్ విలన్, మరోవైపు ధర్మ రక్షకుడిగా అఖండ. బోయపాటి రాసిన డైలాగులు, ముఖ్యంగా శివతత్వం మీద వచ్చిన మాటలు ఆధ్యాత్మిక భావనకు కూడా మాస్ శక్తిని జోడించాయి. ఈ 2 భావాల కలయికే అఖండాను కల్ట్ స్థాయికి చేర్చింది. ఈ మొత్తం శక్తికి సంగీతం ఇచ్చింది తమన్. అఖండ రుద్ర తాండవం, అఘోర థీమ్ ఇవి సాధారణ బీజిఎం కాదనే విషయం ప్రేక్షకులు థియేటర్ నుంచే అర్థం చేసుకున్నారు. బాలకృష్ణ అడుగు వేస్తే గర్జన వినిపించాలి అన్నట్టుగా తమన్ సంగీతాన్ని మాస్ స్థాయిలో కాకుండా పవర్ఫుల్ ఎనర్జీలా డిజైన్ చేశారు. అందుకే ఈ సినిమా ఆడియన్స్ ను భారీగా ఆకర్షించింది. తమన్ ఇప్పటికే అఖండ 2 గురించి ఇది అఖండ కన్నా పెద్ద సౌండ్ వరల్డ్ అని చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ భారీ విజయానంతరం వస్తున్న అఖండ 2 అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. అఖండ కథ ముగిసింది కాదు, ఇది కొత్త ప్రపంచానికి దారితీసే ప్రారంభం మాత్రమే. బోయపాటి ఈసారి తన కథను మరింత లోతైన ఆధ్యాత్మిక శక్తులు, మంత్రతంత్ర ప్రపంచం, అఘోర సాంప్రదాయాల మూలాలపై చూపించే అవకాశం లేకపోలేదు. అలాగే విలన్ పాత్ర ఈసారి మరింత పవర్ఫుల్, పెద్ద స్థాయిలో రూపకల్పన అవుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. అఖండ ప్రయాణం ధర్మరక్షణ నుంచి మరింత ఉన్నతమైన దివ్య కర్తవ్య పంథాలోకి మారుతుందని అంచనాలు ఉన్నాయి. సాంకేతికంగా కూడా అఖండ 2 మరింత భారీగా రూపొందుతోంది. భారీ దేవాలయ సెట్లు, మిస్టిక్ లొకేషన్లు, పెద్ద స్థాయి యాక్షన్ బ్లాక్లు, అధునాతన విఎఫ్ఎక్స్ ఇవన్నీ మొదటి భాగం కంటే 2వ భాగం ఎక్కువ స్కేల్లో ఉంటుందని సూచిస్తున్నాయి. బాలకృష్ణ కూడా ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ గా, ఎనర్జీతో కనిపించబోతున్నారని బోయపాటి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. బాలయ్య శరీర భాషే ఒక స్క్రీన్ ఎనర్జీ. అఖండ పాత్రలో ఆయన కనిపించిన గంభీరత ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఉంది. ఇప్పుడు ఆ శక్తి రెట్టింపు అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమా కేవలం సీక్వెల్ కాదు, తెలుగు సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే ఆధ్యాత్మిక మాస్ ఫ్రాంచైజ్ స్థాయిని సొంతం చేసుకుంటోంది. అఖండలో ప్రేక్షకులు కోరుకున్న 3 ప్రధాన అంశాలు: భారీ మాస్ ఎలివేషన్స్, శివతత్వం, ఆధ్యాత్మిక శక్తి ఇవి మళ్లీ లోతుగా మరింత భారీగా అఖండ 2లో రాబోతున్నాయి. బాలయ్య, బోయపాటి, తమన్ కాంబినేషన్ కున్న నమ్మకం ప్రేక్షకుల్లో అఖండ 2 పై అమితమైన ఆశలు పెంచుతోంది. ఒకవైపు
దివ్యశక్తి, మరోవైపు మాస్ శక్తి కలగలిసి సినిమా రావడం వల్ల ఈ ఫ్రాంచైజ్ కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. మొత్తానికి అఖండ నుంచి అఖండ 2కి జరిగే ఈ ప్రయాణం తెలుగు సినీ పరిశ్రమలో ఒక శక్తి విస్తరణ. అఖండతో ప్రేక్షకులు అనుభవించిన శక్తి, ఆధ్యాత్మిక మెరుపు, థియేటర్లు కదిలిపోయే మాస్ మూత ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక శక్తి తిరిగి రాబోతున్న సంకేతం. అఖండ పునరాగమనం ఎలా ఉండబోతోందో, బోయపాటి ఏ దిశలో కథను మలుస్తారో, తమన్ ఏ స్థాయిలో శబ్ద ప్రపంచాన్ని సృష్టిస్తారో, బాలకృష్ణ ఎలాంటి అఘోర శక్తిగా కనిపిస్తారో అన్న ప్రశ్నలతో అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతున్నాయి. అఖండ 2 విడుదలపై అంచనాలు పెరుగుతున్న సమయంలో ఒక ముఖ్యమైన అంశం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. అది పుష్ప 2 విడుదల సమయం. గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అదే సీజన్ లో అదే తేదీన విడుదలై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లను కుదిపేసింది. ఆ విడుదల రోజున భారీ రష్, టికెట్ డిమాండ్, ఫ్యాన్ వేడుకలు, సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవన్నీ థియేటర్ల వాతావరణాన్ని ఒక రకంగా పండుగలా మార్చాయి. అయినా అప్పుడు జరిగిన ఓ భారీ తొక్కిసలాట సీన్ ని మార్చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటికీ ఆ ఘటన నిన్న జరిగినట్టే అనిపిస్తుంది. అలాంటి విషాదం జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే రోజున అఖండ 2 సినిమా విడుదల చేస్తూ ఉండటంతో సినీ ప్రియుల్లో ఆందోళన నెలకొంది. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, థియేటర్ యాజమాన్యాలు, సినీ బృందం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా ఎవరి భద్రతపై వారికి ఒక అవగాహన ఉండాలి. అప్పుడే సమస్యలు దరిచేరవు. అభిమానం అనే మత్తులో అలసత్వం వహిస్తే నష్టం జరిగేది అభిమానులకి అని గుర్తుంచుకుంటే మంచిది.